హాయ్ ఫ్రెండ్స్, దాదాపు 10 కోట్ల సంవత్సరాలకు పూర్వం ఈ భూమి మీద రాక్షస బల్లులు డైనోసార్స్ తిరుగాడుతూ ఉండేవి. చెట్లు చేమల్ని తినే డైనోసార్స్ నుంచి అతి భారీ అలాగే ఇతర జంతువుల్ని ఇతర డైనోసార్లను కూడా తినే రాక్షస బల్లులు ఈ భూమి మీద నివసించేవి. కానీ ఎక్కువ శాతం భూమిని ఈ సముద్రాలు నీరు ఆక్రమించాయి. భూమి మీద కన్నా కూడా సముద్రంలో జీవం చాలా ఎక్కువ శాతంలో ఉంది. ఆ సమయంలో సముద్రాల్లో కూడా అతి భారీ జీవులు నివసించేవి. ఆహారం కోసం అవి ఇతర జీవులతో యుద్ధం చేసేవి. ఈ రెప్టైల్స్ అన్నిటిలోకి అతి భారీది మరియు అతి క్రూరమైంది ప్రెడేటర్ ఎక్స్ అని చెప్పుకుంటారు. దీని గురించిన సమాచారం మన పరిశోధకులకు ఇప్పటి వరకు చాలా స్వల్పంగానే లభించింది. అయినా దీని గురించి ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ జీవి గురించిన పూర్తి ఆనవాళ్లు మనకింకా లభించలేదు. లభించిన సమాచారం ఆధారంగా ఈ జీవి ఎంత భయంకరంగా ఉండేదో అంచనా వేస్తున్నారు. అయితే ఈ వీడియోలో దీని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరింకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. డైనోసార్లు జీవించి ఉన్న సమయంలో సముద్ర జీవనం అల్లకల్లోలంగా ఉండేది. చాలా భయానకంగా ఉండేది. భూమి మీద నివసించే జీవుల కంటే సముద్రంలో ఉండే జీవులు ఎప్పుడూ కూడా ఆకారంలోనూ బలంలోనూ పెద్దవిగా ఉంటాయి. ఆ జీవులు ఒకదాన్ని మించి ఒకటి పెద్దవిగా ఉండేవి. అవి నిజానికి డైనోసార్ల వంటి జీవుల్ని కూడా అతి సులభంగా ఆహారంగా మార్చుకునేవి. అయితే అవన్నీ కూడా ప్రెడేటర్ ఎక్స్ ముందు తేలిపోయాయి. ఎప్పుడైతే ఇది అవతరించిందో వీటన్నిటి మీద ఆధిపత్యం చెలాయించడం ప్రారంభించింది. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి అంటే, ప్రెడేటర్ ఎక్స్ సముద్రంలో ఉండే అన్ని జీవుల కంటే ప్రమాదకరమైంది మరియు భయంకరమైంది. ఈ ప్రెడేటర్ ఎక్స్ యొక్క పొడవు దాదాపు 50 అడుగులు ఉండేదని చెప్తారు. అంటే ఒక స్కూల్ బస్సు ఎంత ఉంటుందో అంత. దాని బరువు 45 టన్నులు, అంటే దాదాపు 10 భారీ ఏనుగులతో సమానం. దాదాపు 10 కోట్ల 40 లక్షల సంవత్సరాలకు పూర్వం డైనోసార్ యుగంలో ఇది కూడా జీవించేదిగా చెప్తారు. 2006వ సంవత్సరంలో దీనికి సంబంధించిన కొన్ని ఆనవాళ్లు పురాతత్వ శాస్త్రవేత్తలకు దొరికాయి. నార్వే దేశంలో దీనికి సంబంధించిన కొన్ని అస్థిపంజరాలు లభించాయి. ముందుగా దీని పళ్ళు చూసినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. వాళ్ళకప్పుడు అసలు ఏమీ అర్థం కాలేదు. వాళ్ళకి దొరికిన అవశేషాలు ఏ జీవికి సంబంధించినవి అని. అందుకే వాళ్ళు దాన్ని ప్రెడేటర్ ఎక్స్ అని వ్యవహరించడం మొదలుపెట్టారు. ఈ జీవికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, దాని పూర్వీకులు ఎవరు అని వాళ్ళు తెలుసుకోలేకపోయారు. అలాగే వాళ్ళకి ఈ జీవి యొక్క పూర్తి అవశేషాలు కూడా లభించలేదు. వారికి ఆ జీవి యొక్క శరీర భాగాలు, మెడ, కడుపు భాగం, వెన్నెముక భాగం, పెడల్ షేప్లో ఉన్న 4 కాళ్ళు దొరికాయి. దాని ముందు కాళ్ళు దాదాపు 10 అడుగుల పొడవు ఉన్నాయి. అలాంటిది అంతకుముందు ఏ జీవిలోనూ కూడా వాళ్ళు గమనించలేదు. అయితే వారికి అత్యంత ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటి అంటే దాని యొక్క తలభాగం. అది ఎంత పెద్దగా భారీగా ఉంది అంటే వారు ముందుగా అది ఒక పెద్ద వేల్ యొక్క అస్థిపంజరం కావచ్చు అనుకున్నారు. కొంతమంది ఇంత పెద్ద ఫాసిల్ ఒక భారీ మొసల్ది అయ్యుండొచ్చు అని కూడా అనుకున్నారు. మరికొంతమంది ఈ అస్థిపంజరాన్ని చూసినప్పుడు ఇది ఒక పెద్ద డ్రాగన్ లాగా ఉంది అని కూడా కామెంట్ చేశారు. వాళ్ళకి ఒక విషయం మాత్రం బాగా అర్థమైంది, ఇది అతి భారీ మరియు అతి పెద్దదైన జీవి అని. సంవత్సరం పాటు దాని మీద పరిశోధనలు కొనసాగించారు. మొత్తానికి వాళ్ళు దీన్ని పైలోసారస్కి చెందిన జాతిగా గుర్తించారు. అంతకుముందు ఎప్పుడూ మనుషులు ఇలాంటి దాన్ని కనుక్కోలేదు. పైలోసారస్ సముద్రంలో ఉండే రెప్టైల్స్కి చెందిన అతిపెద్ద భారీ జీవి. కానీ పైలోసారస్ యొక్క మెడ చాలా చిన్నగా ఉంటుంది. ప్రెడేటర్ ఎక్స్ యొక్క మెడ కూడా చిన్నగానే ఉంది. అందుకే దీన్ని పైలోసారస్ ఫంకీగా వ్యవహరించడం మొదలుపెట్టారు. అయితే పైలోసారస్ ఎక్స్ అనేది ఎందుకంత ప్రత్యేకమైంది అంటే, వాటి జాతికి చెందిన పైలోసారస్ యొక్క సాధారణ పొడవు 16 నుంచి 20 అడుగులు ఉండేది. అతి భారీ పైలోసారస్ యొక్క పొడవు 36 అడుగులుగా ఉండేది. దాని పేరు క్లోనోసారస్. అయితే ప్రెడేటర్ ఎక్స్ యొక్క పొడవు 50 అడుగులు. అప్పటిదాకా లభించిన అతిపెద్ద పైలోసారస్ జీవి ఇదే. జురాసిక్ టైంలో పైలోసారస్ను అతి భయంకర జీవిగా పరిగణించవచ్చు. ఈ జీవులు మిగతా అన్ని జీవుల మీద ఆధిపత్యం వహించేవి. అయితే ప్రెడేటర్ ఎక్స్ జీవులు ఉనికిలోకి వచ్చిన తర్వాత ఆ భారీ జీవుల్నే కాదు, ఇతర జీవుల్ని కూడా ఆహారంగా మార్చుకోవటం మొదలుపెట్టాయి. వేల్స్ అతి భారీ తాబేళ్ల కన్నా కూడా ఇవి చాలా పెద్దగా ఉండేవి. పరిశోధకులకు పైలోసారస్ యొక్క అస్థిపంజరం లభించినప్పుడు వాటి మెడ మీద కొన్ని పళ్ల గుర్తులు లభించాయి. అప్పుడు వాళ్ళకు అనిపించింది వీటిని వేటాడే జీవులు కూడా ఇంకా సముద్రంలో ఉండొచ్చు అని. అయితే వాళ్ళ అంచనా తర్వాత నిజమైంది. అదే ప్రెడేటర్ ఎక్స్. ప్రెడేటర్ ఎక్స్ యొక్క తల భాగం 7 అడుగులు పెద్దగా ఉంటుంది. దాని దవడ భాగం కూడా చాలా విశాలంగా ఉంటుంది.
అందుకే దాని దవడలో ఉండే పళ్ళ యొక్క షార్ప్నెస్ చూసినప్పుడు అది వేరే జీవుల యొక్క మాంసమే కాదు ఎముకల్ని కూడా నమిలి మింగేసేది అని అర్థమవుతుంది. దాని పళ్ళ మధ్య ఉన్న గ్యాప్ కారణంగా అది 15 టన్స్ PSI బైట్ ఫోర్స్ను కలిగి ఉండేది. అది భూమి మీద నివసించే అతి భారీ డైనోసార్ యొక్క బైట్ ఫోర్స్ కన్నా కూడా 4 రెట్లు ఎక్కువ. అతి భారీగా ఉండటమే కాదు, ఇది చాలా బలం కూడా కలిగి ఉండేది. దీని శరీరంలో కొవ్వు చాలా ఎక్కువగా ఉండేది. దీని విశాలమైన మరియు బలమైన ఆకారం అలాగే అతి భారీ అయిన బైట్ ఫోర్స్ వల్ల ఇది అప్పుడు సముద్రంలో ఉండే అతి ప్రమాదకరమైన అతి భయంకరమైన జీవిగా పరిగణించబడేది. అలాగే మిగతా జంతువుల పాలిట మృత్యువు అని చెప్పుకోవచ్చు. ఆ టైంలో ఉండే అతి భారీ జీవులు కూడా దీన్ని చూసి భయపడేవి. అలాగే ఇవి ఉనికిలో ఉన్న కాలంలోనే అతిపెద్ద మొసలి జాతికి చెందిన డాకోసారస్ కూడా ఉండేదని భావిస్తున్నారు. అయితే ప్రెడేటర్ ఎక్స్ వీటిని కూడా తమ ఆహారంగా మార్చుకునేది అనుకుంటున్నారు. వాళ్ళ అంచనా ప్రకారం ఇవి అప్పుడప్పుడు భూమి మీద ఉండే డైనోసార్స్ మీద కూడా దాడి చేసేవి. అయితే సముద్రంలో ఉండే ఈ జీవులు భూమి మీద అతి భారీవైన అతి శక్తివంతమైన డైనోసార్ల మీద ఎలా దాడి చేసేవి అనేది ఇప్పటికీ కూడా మిస్టరీగా ఉండిపోయింది. ఇంత భారీ శరీరం కలిగి ఉన్నా కూడా అవి సముద్రం లోతు భాగంలో ఎలా ఈదగలిగేవి అన్నది కూడా ఒక వింతగా అనిపిస్తుంది. ఇది వేగంగా కదులుతూ వేరే జంతువుల మీద ఎలా దాడి చేసేది అన్నది కూడా ఆలోచించాల్సిన విషయం. సముద్ర అడుగు భాగంలో ఇవి 2 రెట్లు ఎక్కువ వేగంతో ఈదగలిగేవి అని చెప్పుకుంటున్నారు. ఇంకా కూడా ఈ జీవుల గురించి మన శాస్త్రవేత్తలకు ఏమాత్రం సరైన సమాచారం లేదని చెప్పొచ్చు. పరిశోధనలో భాగంగా వీటి గురించి ఇంకా రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు. అతి భారీ శరీరం, అతి బలమైన శరీరం, అలాగే అతి ఎక్కువ బైట్ ఫోర్స్ కలిగిన ఈ జీవులు అప్పటి పరిస్థితుల్లో ఫుడ్ చైన్లో టాప్లో ఉండే జీవులు. వీటిని ఎదిరించే సాహసం, ఎదురుపడే సాహసం ఏ జీవులు కూడా చేయలేకపోయేవి. ఇంత భయంకరమైనవి మరియు శక్తివంతమైనవి అయినా కూడా దాదాపు 10,20,00,000 సంవత్సరాలకు ముందు జురాసిక్ యుగం అంతమవుతున్న దశలో రాక్షస జీవులు అంతమైపోయాయి. ఇవి అంతమైన ప్రక్రియ కూడా శాస్త్రవేత్తలకు ఇంకా రహస్యంగానే మిగిలిపోయింది. సాధారణంగా సముద్ర జీవుల విషయంలో అంతం అనేది ఎప్పుడు సంభవిస్తుంది అంటే వాటికన్నా పెద్ద జీవులు, వాటిని వేటాడే జీవులు ఉద్భవించినప్పుడు మాత్రమే. అయితే జురాసిక్ టైంలో ఆ దశలో అలాంటి జీవులైతే ఉద్భవించలేదు. ఆ సమయంలో ఇది మాత్రమే సముద్రంలో టాప్లో ఉన్న జీవి. మరి ఇవి ఎలా అంతమైపోయాయి అన్నది ఆలోచించాల్సిన విషయం. ఈ అన్ని విషయాల గురించి ఇంకా పరిశోధకులు అన్వేషిస్తూనే ఉన్నారు. ఇంకా ఈ జీవి గురించి మన దగ్గర ఉన్న సమాచారం చాలా స్వల్పం అనే చెప్పుకోవాలి. దీని గురించి మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.